తోటి విద్యార్థులకు అందరికీ శుభోదయం. నా పేరు తేజశ్రీ మోహనప్రియ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాను. క్రమశిక్షణ అనేది ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యము. క్రమశిక్షణ మన మనసులకు మరియు శరీరానికి శిక్షణ ఇస్తుంది మరియు మనకు ఉపయోగపడుతుంది. క్రమశిక్షణ అనేది ప్రతి వ్యక్తిని అదుపులో ఉంచుతుంది. క్రమశిక్షణ మనకు చాలా మంచిది. క్రమశిక్షణ నేర్చుకోవడం వల్ల మనం ఎన్నో సాధించగలము. క్రమశిక్షణ ప్రతి వ్యక్తిని అదుపులో ఉంచడంతో పాటు ఒక వ్యక్తిని గౌరవనీయుడిగా గొప్పవాడిగా మారుస్తుంది. క్రమశిక్షణ మనకు బాధ్యతమైన ప్రవర్తన మరియు స్వీకారాలను పాటించడానికి అనుమతిస్తుంది. ధన్యవాదములు. గురించి చెప్పబోతున్నాను. అందరి జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రతి ఒక్కరి విజయానికి క్రమశిక్షణ ముఖ్యమైనది. దీని అర్థం స్వయం నియంత్రణ, స్వభావం మరియు ఆమోదయోగ్య. క్రమశిక్షణ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. ధన్యవాదాలు. చదువుతున్నాను. ఇప్పుడు నేను క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాను. క్రమమైన పద్ధతి అనుసరించడం క్రమశిక్షణ మంచి ఫలితాలు ఇస్తుంది. క్రమశిక్షణను చిన్నతనం నుండి అలవాటు చేసుకోవాలి. క్రమశిక్షణతో కూడిన విద్యార్థి విజయం సాధిస్తారు. క్రమశిక్షణ ఒక ప్రాముఖ్యమైన గుణం. ధన్యవాదాలు. Today my topic is importance of discipline. Discipline is very important in our life. Discipline is key to success. It improves గురించి చెప్పబోతున్నాను. క్రమశిక్షణ అనేది మంచిది. మనమందరం క్రమశిక్షణ నేర్చుకోవాలి. మన తల్లిదండ్రులు క్రమశిక్షణ నేర్పిస్తారు. మనం బడిలో క్రమశిక్షణ నేర్చుకుంటాము. మనం క్రమశిక్షణ నేర్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ధన్యవాదములు. తల్లిదండ్రులు, గురువులు మొదలగా పెద్దల మాటలు విని నడుచుకోవడమే క్రమశిక్షణ. విజయం అంటే క్రమశిక్షణ లేని విద్యార్థి జీవితం తోకలేని గాలిపటం లాంటిది. క్రమశిక్షణ అనేది విద్యార్థికే కాదు, అన్ని రంగాలలోని వారికి అవసరం. క్రమశిక్షణ శారీరకంగా మాత్రమే కాక మానసికంగా కూడా అలవర్చుకోవాలి. విద్యార్థులందరూ క్రమశిక్షణ కలిగిన వారైతే మన దేశ భారత పౌరులు కూడా క్రమశిక్షణ కలిగిన వారవుతారు. ధన్యవాదములు. My dear friends, very important to achieve their goals. A disciplined lifestyle always leads to success. Discipline improves our personality. Discipline in food habits safeguards our health. So, discipline is the key to success. Thank you. Telling about importance of discipline. Discipline is very important in our life. The team discipline is very important in our life, which refers us to learn, instruction and joyful. It teaches us rules, norms, laws, etc. and make us great person. Thank you.
చిన్న చిన్న విషయాల గురించి మీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. మొట్టమొదట విషయం ఏంటంటే, మీకు బాగా తెలిసినటువంటి విషయాల్లో, మనం రెగ్యులర్గా చెప్పుకునే విషయాల్లో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటువంటివి మీకు బాగా తెలిసినటువంటివి. కానీ వాటిని ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు చేస్తున్నాము అనేటువంటి విషయం కూడా తప్పనిసరిగా మీరు గ్రహించాలి. మాతృదేవో భవ అంటే మీకు తెలుసు, మనకి జన్మనిచ్చినటువంటి తల్లి దైవ సమానురాలు. పితృదేవో భవ, మనకి జన్మనిచ్చినటువంటి, మన గురించి ఆలోచించేటువంటి, మన లైఫ్ తీర్చిదిద్దేటువంటి ఫాదర్ మనకి దైవ సమానం. అదేవిధంగా ఆచార్య దేవో భవ, ఆచార్యులు, టీచర్స్ గురువులు. ఇక్కడ మీకు టీచ్ చేసేటువంటి గురువులు దేవుడితో సమానం. అంటే మీరు రిసీవ్ చేసుకునేటువంటి విధానం ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. అధ్యాపకులు, టీచర్స్ ఇక్కడ టీచ్ చేసేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఏ స్మాల్ థింగ్ ఆల్సో. If you learn from them, we have to give so much respect. And also దైవ సమానులు అంటే దేవుడిని మనం ఎలాగైతే పూజిస్తామో ఆ విధంగా పూజించిన అవసరం లేదు, కానీ అదే విధమైనటువంటి ఫీలింగ్తో యూ హ్యావ్ టు రిసీవ్ ద వర్డ్స్, యూ హ్యావ్ టు ఒబే ద ఆర్డర్స్, యూ హ్యావ్ టు ఒబే ద సజెషన్స్ వాట్ దే ఆర్ గివింగ్. ఇవన్నీ కూడా మీరు చాలా పవిత్ర భావంతో స్థితి చేసుకోవాలి. దానికోసమే మీకు తెలిసినటువంటి ఇంకొక శ్లోకం ఉంది ఆల్రెడీ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీన్స్ గురువు యొక్క ప్రాధాన్యత గురించి మనకి తెలుసు. త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సమానంతో పాటుగా అదేవిధంగా వాళ్ళన్నింటిగా చాలా గొప్ప స్థానాన్ని మనకి పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎన్నిట్లో ఇవ్వడం జరిగింది. అంటే గురువు యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది, గురువు అంటే ఏ విధంగా ఉండాలి, గురువుని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, గురువు చెప్పే మాటలు ఎలా వినాలి. ఇదంతకన్నా ఇంకొక వాక్యం ఏంటంటే, సంత్ కబీర్ దాస్ గురువు యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూ, గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగే పాయ్ బలిహారీ గురువు ఆపనే గోవింద్ దియో బతాయ్. ఈ దోహాలో ఆయన ఏమి వివరించారంటే, గురువు భగవంతుడు ఇద్దరు పక్కపక్కనే ఉంటే నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావయ్యా అని అడిగితే, నేను మొట్టమొదట గురువు గారికే నమస్కారం చేస్తామని చెప్పాడు. గివ్ క్లాస్ వన్స్. అంటే భగవంతుడు అనేటువంటి పేరుని, దేవుడు అనేటువంటి పేరుని, భగవంతుడు అనేటువంటి నామానికి అర్థాన్ని కానీ తెలియజేసినటువంటి వారు గురువు. కాబట్టి గురువు అంత గొప్పవారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. నేను ఇక్కడ మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మరొకరిని పోలి ఉండరు. ప్రపంచంలో ఈవెన్ ట్విన్స్ ఆల్సో, కవలలు కూడా 100% ఒకరికొకరు సమానంగా ఉండరు. వేరు లక్షణాలు కంపల్సరీ ఉంటాయి. ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. మీకు తెలిసి ఇంతమంది ఉన్నాం మనం ఇక్కడ, దాదాపు 500-600 మంది ఉన్నాం. అందులో ఒకరి ఫేస్ ఒకరికి కూడా కలవదు, ఒకరి ఫీలింగ్స్ ఒకరికి ఈక్వల్ కావు 100%. అంటే చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి మేము టీచర్స్గా మిమ్మల్ని రకరకాల పద్ధతుల్లో ఏ విధంగా చెప్తే, ఏ విధంగా తనకి వివరిస్తే, ఏ విధంగా గట్టిగా చెప్తే పాఠం నేర్చుకుంటాడు, క్రమశిక్షణ నేర్చుకుంటారు, జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వడం కోసం మేము ఏం చేయాలి అని చెప్పేసి మేము మా ఇంట్లో వాళ్ళకన్నా మాకన్నా మీ గురించి ఎక్కువ ఆలోచించి సరి అయిన పద్ధతి అయితే ఏంటి, ఏ విధంగా చెప్తే వింటారు అనేటువంటి విధంగా రకరకాలుగా ఆలోచించి మీ గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఇలా చేయాలని ఆలోచించి ఆ తర్వాత మీకు టీచ్ చేయడం. కానీ అదేవిధంగా మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ సరి చేయడం ఎలాగా, రకరకాల పద్ధతులు. ఒకరికి మాటతో చెప్తాం, ఒకరికి గట్టి అడిగి చెప్తాం, ఒకరికి ఒక దెబ్బ కొట్టి చెప్తాం. ఇదంతా ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ వీల్. మీకోసం మాత్రమే రిస్క్ తీసుకుంటారు టీచర్స్, మీకోసం మాత్రమే ఆలోచిస్తారు. ఒక దెబ్బ కొట్టినా మీకోసం, దాంతో ఆ దెబ్బతోటి మారడం వల్ల మీ లైఫ్ బాగుంటుంది. మీ లైఫ్ బాగుంటే మీరు గొప్ప వాళ్ళు అవుతారు, మీ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు, మీ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అయితే మీ టీచర్స్ హ్యాపీ ఫీల్ అవుతారు.
దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ అందరిపైన ఉంటాయి అనే ఉద్దేశంతో మేము దీన్ని ట్రీట్ చేస్తాం. ఆ ట్రీట్ చేసే విధానంలో ఒకరికి ఒక దెబ్బ ఎక్కువ పడుతుంది, ఒకరికి గట్టి కలుస్తాము, ఒకరికి ఇంపోజిషన్ ఇస్తాము, ఒకరిని నిలబెడతాము. ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి భావంతో మాత్రమే రిసీవ్ చేసుకోవాలి. అత్యంత పవిత్రమైన భావంతో. నెగిటివ్ ఫీలింగ్ ఏముండదు. మీరు ఎవ్వరు మాకు శత్రువులు కాదు. యూర్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీకు మీ పేరెంట్స్కి మాకు మధ్య చాలా అత్యంత పవిత్రమైన సంబంధాలు ఉన్నాయి. మీ గురించి చూస్తుంటారు, మాట్లాడుతుంటారు, మీ గురించి ఆలోచిస్తుంటారు, చెప్తుంటారు, మేము మీ గురించి డిస్కస్ చేస్తుంటాం. ఏ విధంగా మీ పేరెంట్స్ ఆలోచించినా మేము ఆలోచించినా కేవలం మీ మార్పులు, మీ యొక్క జీవితము, మీ క్రమశిక్షణ, మీ మోరల్ వాల్యూస్, నైతిక విలువలు అభివృద్ధి చేయడం కోసం మాత్రమే అనే విషయాన్ని 100% పవిత్రమైన భావంతో మీరు రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచి ఏమైనా టీచర్స్ ఒకవేళ నేనే ఉదాహరణకి హిందీ రాయలేదని, హిందీ రైటింగ్ సరిగా లేదని ఒక దెబ్బ కొడితే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ మ్యాటర్. 100% మా మంచి కోసమే అని మాత్రమే రిసీవ్ చేసుకోవాలి. నెగిటివ్ ఫీలింగ్స్ ఉండకూడదు నాన్న. ఇది ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా తీసుకుంటావో 100% నీ లైఫ్ కూడా పాజిటివ్గా ఉంటుంది. మీరు గొప్పవాళ్ళు అవుతారు. మీరు గొప్పవాళ్ళు అయితే 10 మందికి హెల్ప్ చేస్తారు. 10 మంది హెల్ప్ చేస్తే మిమ్మల్ని మనుషులు అంటారు, మానవులు అంటారు. కాబట్టి ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఇప్పటి నుంచే థింక్ పాజిటివ్లీ. టేక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ సజెషన్ వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. For the sake of yourself. So teachers always thinks about you only, not me, all our teachers, and also more than us. First of all, you have to give claps to our honorable director sir